మినర్వా గ్రాండ్. హైదరాబాద్లో ఈ హోటల్ పేరు వినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కానీ మినర్వా గ్రాండ్ విజయవాడలో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? నేను విజయవాడ వెళ్ళేదాకా నాకైతే తెలియదు. అసలు మనం ఏదైనా వెకేషన్ ప్లాన్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి తిరగాలి అని ఆలోచిస్తామే, కానీ అసలు మనం ఎక్కడ ఉండాలి అనే దాని గురించి మాత్రం చాలా తక్కువగా ఆలోచిస్తాం. వేలకు వేలు స్పెండ్ చేసి హోటల్లో చెక్ ఇన్ చేసిన తర్వాత కానీ మనకు అర్థం కాదు మనం స్పెండ్ చేసిన మనీకి అస్సలు ఈ హోటల్ వర్తే కాదని. పోనీ ఏదన్నా ట్రావెల్ యాప్స్లో ఫొటోస్ చూసి బుక్ చేసుకుందామంటే ఆ యాప్లో కనిపించే ఫోటోనేమో ఆగ్రా తాజ్మహల్ లాగా, నిజంగా చూస్తేనేమో ఔరంగాబాద్ తాజ్మహల్ లాగా కనపడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా నేను ఎక్కడికైతే వెకేషన్కి వెళ్తానో అక్కడ ఉండే హోటల్స్ అన్నీ కూడా ఇలా జెన్యూన్గా రివ్యూస్ ఇచ్చి చూపిద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ వీడియోలో విజయవాడలో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్ చూపిద్దామని అనుకుంటున్నాను. తమ్నైల్లో మెన్షన్ చేసినట్టు ఈవెన్ దో ఇట్ ఈస్ అ 4-star హోటల్, ఆల్మోస్ట్ 5-star ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ద రూమ్. మీరు చూస్తున్నట్టు ఇస్ అ కంఫర్టబుల్ బెడ్ అండ్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోవడానికి గుడ్ చైర్స్. సో బిజినెస్ ట్రిప్ కోసం వెళ్ళిన వాళ్ళకి అ వెరీ గుడ్ ఆఫీస్ స్పేస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ హోటల్ రూమ్ కంపల్సరీగా బాత్రూమేనండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు లాబరేటరీ అండ్ బాతింగ్ ఏరియాకి దే హ్యావ్ ప్రొవైడెడ్ అ వెరీ గుడ్ సపరేషన్ అండ్ గుడ్ హాట్ వాటర్ ఫెసిలిటీ త్రూ అవుట్ ద డే. అండ్ basic toiletries like toothpaste, toothbrush, soaps and shampoos, a very good cupboard with hangers, and ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు తీసుకెళ్తే అది కూడా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఒక సేఫ్టీ లాకర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద స్టే విచ్ ఇస్ ద కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో వీళ్ళ హోటల్లో 3 డిఫరెంట్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మనకి వీళ్ళు ఇచ్చే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఫియస్తా ఆల్ డే గ్రాండ్ బుఫేలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్. There are lots and lots of menu items. నేను ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అండ్ ది అంబియన్స్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ ఏరియా. There you go. Look at that buffet spread, man. They have all different varieties of breakfast. South Indian, North Indian, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మన సౌత్ ఇండియాలో ఇడ్లీ, వడ, లైవ్ కౌంటర్లో వచ్చేసి దోశ, పూరి. అండ్ నాకు ఇష్టమైన ఆస్పెక్ట్ ఏంటంటే ప్లెయిన్ దోశలోకి ఈ బొంబాయి చట్నీ, దాంతో పాటుగా నార్మల్ చట్నీస్ కూడా వేసుకొని తినడం అయితే నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్. సో యాజ్ యూ కెన్ సీ ద స్వీట్ కార్న్ మనకి బయట అయితే చాలా కాస్ట్లీ, ఇక్కడైతే మనం ఎంత కావాలంటే తినొచ్చు. అండ్ లుక్ ఎట్ ద చట్నీస్, మ్యాన్. లైక్ దే హ్యావ్ అరౌండ్ 5 types ఆఫ్ చట్నీస్. అండ్ ఘీ అయితే అక్కడే పెట్టేశారు, నేనైతే కావాల్సినంత పోసేసుకున్నాను అనమాట. ఇక అన్ని హోటల్స్లో లాగానే క్యాలరీ కౌంటర్, ఐ మీన్ అదే డెజర్ట్ కౌంటర్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ హూ పుట్ ద డ్రై ఫ్రూట్స్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ మెన్యూ, మ్యాన్? అంటే ఇంక వేరేది ఏమైనా తింటారా ఎవడన్నా? వీటన్నిటితో పాటుగా ఎప్పుడన్నా డాక్టర్ పాల్ గారు వచ్చినప్పుడు తినడానికి స్ప్రౌట్స్ అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టారు. అండ్ దెన్ దెర్ ఇస్ అ లైవ్ కౌంటర్. వాళ్ళు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్, ఆమ్లెట్స్ అవన్నీ లైవ్గా ప్రిపేర్ చేసి దే విల్ సర్వ్ డైరెక్ట్లీ టు ద టేబుల్ అన్నమాట. నేనైతే పాల్ గారి ప్రియశిష్యుడిని కాబట్టి ఆయనకి నచ్చేలాగా ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అన్నీ ఉండేలాగా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇడ్లీ, సాంబార్, నాకు ఇష్టమైన దోశ విత్ బొంబాయి చట్నీ, సమ్ ఫ్రూట్స్ ఫర్ ఫైబర్ అండ్ సమ్ రాగి దోశ ఫర్ గుడ్ కార్బ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఫర్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్. సో టేక్ ఓకే అయిపోయిన తర్వాత మిగతా తింటాను. బాయ్ బాయ్.